రైట్, మళ్ళీ వస్తాం బెల్లనాయక్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, ఓవరాల్గా అందరిది ఒక వ్యూ పాయింట్. సరే, రాష్ట్రానికి వచ్చేటికి మీరు కూడా చెప్పారు, కాకపోతే మీరు నిన్న ఈటెల రాజేంద్ర గారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, కానీ కేంద్రం నుంచి వచ్చే పక్కదారి పట్టి ఇవ్వకుండా చూడండి అనే రిప్రజెంటేషన్ మీరు ఇచ్చారు. సరే, కేంద్రం నుంచి నిధులు పెంచాలా అనే దాని బదులు కేంద్రం నుంచి వచ్చే నిధులు నేరుగా పంచాయతీలకే చెందాలి, లేకుంటే అవి డైవర్ట్ కాకుండా చూడాలి అన్నంత వరకు మీ రిప్రజెంటేషన్ ఉంది. మిగిలిన వాళ్ళు కూడా కొంత వాటాలు పెంచాలి అనేటువంటిది వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంది. ఓవరాల్గా రాష్ట్రానికి న్యాయం జరగాలనే దగ్గర ఉన్న కొంత మీరు లిమిటేషన్ ఉందేమో అనేది. ఒక్క మాట, మినిమం పంచాయతీ వస్తాను బెల్లనాయక్ గారు, ఒకసారి వస్తా ఒక్క నిమిషం. పోరెడ్డి గారు రియాక్ట్ అవుతున్నాడు, ఒక్క నిమిషం వస్తాను. పివి గారు, ముందుగా మీకు, అట్లాగే పాపారావు గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, బెల్లయ్య నాయక్ గారికి, అట్లాగే మన బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఇప్పుడు ఇది ఫైనాన్స్ కమిషన్ అండి. ఇది రాజ్యాంగ పరంగా 5 సంవత్సరాలకు ఒకసారి దేశ ప్రెసిడెంట్ ఒక కమిటీని నియమించవలసిన పరిస్థితి. ఆ కమిషన్ ఏదైతే ఉందో వారు రికమెండేషన్స్ ఇస్తారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో కేంద్రానికి వచ్చే పన్నులు రాష్ట్రానికి వచ్చే పన్నులు రాష్ట్రానికి వస్తాయి. దాంట్లో కేంద్రానికి ఏమీ రావు. కేంద్రానికి వచ్చిన పన్నుల్లో, కేంద్రం వసూలు చేసే పన్నుల్లో ఏ విధంగా వచ్చిన ఆదాయాన్ని కేంద్రం పంచుకోవాలి అనే దాని మీద ఒక ఇండిపెండెంట్ కమిషన్, ఒక జ్యుడిషియల్ బాడీ, మన సుప్రీంకోర్టులో ఎట్లాగో, మన ఎలక్షన్ కమిషన్ ఎట్లాగో, అట్లాగే మన ఫైనాన్స్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ అండి. ఆ వ్యవస్థ వారు నిన్న వచ్చారు. దానికి రిప్రజెంటేషన్, అందుకే రాష్ట్ర బీజేపీ కూడా రిప్రజెంటేషన్ ఇస్తుంది, రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఇస్తాయి, ఇంకెవరైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు, ఇండిపెండెంట్ బాడీస్. అట్లాగే ఇతర రాష్ట్రాల్లో కూడా రిప్రజెంటేషన్స్ వస్తాయి. వారు మొత్తం దేశం మొత్తం ఒకసారి అందరినీ తిరిగి అందరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఇదేమి కేంద్రము వర్సెస్ రాష్ట్రం అనేది ఏమీ లేదు. కేంద్రము రాష్ట్రము ఒకవేళ కేంద్రమే పంచిపెడితే కేంద్రానికే లాభదాయకంగా చేస్తుందనే ఒక ఇండిపెండెంట్ బాడీని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కాన్స్టిట్యూట్ చేసేటట్లుగా మన రాజ్యాంగం చెప్తోంది. ఆ ఇండిపెండెంట్ బాడీ నిన్న వచ్చింది, ఫైనాన్స్ కమిషన్. ఆ రికమెండేషన్స్ని కేంద్రానికి సమర్పిస్తే కేంద్రము, మీరు 14వ ఫైనాన్స్ కమిషన్లో అంతకుముందు కాంగ్రెస్ వారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాలకు 32% ఉంటే కేంద్రము దాన్ని 42% చేసింది బీజేపీ ప్రభుత్వం. అది ఎవరు? 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది. దాన్ని బట్టి 42 నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ 41 ఎందుకు చేసిందంటే జమ్మూ మధ్యలో బ్రేక్ అవుతుంది, సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది, బ్రేక్ అవుతుంది మీ వాయిస్. కేంద్రపాలిత ప్రాంతాలు చేయబట్టి ఇప్పుడు అవి కేంద్రము భరించవలసి వస్తుంది చేయబట్టి 41% చేసింది. ఇది 32 నుంచి, కాంగ్రెస్ హయాంలో ఉన్న 32 నుంచి 42% వచ్చిందండి. దాని తర్వాత ఒక రాష్ట్రము కేంద్రపాలిత ప్రాంతం అయ్యేసరికి రాష్ట్ర పన్నుల ద్వారా ఆదాయము రాష్ట్ర పన్నుల ద్వారా వస్తుంది. కేంద్ర పన్నుల నుంచి రావడమే కాకుండా ఇప్పుడు పాపారావు గారు చాలా విషయాలు చెప్పారు. గుజరాత్కి ఎక్కువ ఇచ్చారు, వారి అంచనాలకు మించి ఇచ్చారు. తెలంగాణకు వీరి అంచనాలకు కన్నా తక్కువ ఇచ్చారు. నా ఉద్యోగము, నా శాలరీ 10 లక్షల నుంచి 50 లక్షలు అని చెప్పి మీరు అంచనా వేసుకోవచ్చు. మీ కంపెనీయో మీ ఉద్యోగమో అంత ఇస్తుందా లేదా అనేది వేసుకోవచ్చు. మీ కంపెనీయో మీ ఉద్యోగమో అంత ఇస్తుందా. అయితే సిఏజీ కూడా స్పెసిఫిక్ గా చెప్పింది, తెలంగాణ గత కొద్ది సంవత్సరాలుగా తెలంగాణ గవర్నమెంట్లు పెద్ద బడ్జెట్ ని ప్రవేశపెట్టాము అని జనాలని మభ్యపెట్టడం కోసం అని చెప్పి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు అన్న దాని మీద విపరీతంగా ఇన్ఫ్లేట్ చేసి, అంటే ₹1 వచ్చే దగ్గర ₹4, ₹5 అని చూపించి బడ్జెట్లు ప్రవేశపెడుతున్నారు. కేవలము వారు ఎంతో పెద్ద బడ్జెట్లు, రికార్డులు బద్దలు కొట్టే బడ్జెట్లు ప్రజెంట్ చేస్తున్నామని చెప్పుకోవడానికే చేస్తున్నారు అని చెప్పి సిఏజీ చెప్పింది. ఈరోజు నేను చెప్తాను ఇంతకుముందు గుజరాత్ గురించి. గుజరాత్ 23, 24, 25 వాళ్ళ బడ్జెట్ ప్రకారము వాళ్ళు అంచనా వేసిన గ్రాంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంట్స్ 18,783 కోట్లు అన్నారండి. 41,000 గ్రాంట్స్ వస్తాయని చెప్పి అంచనా వేశారు. 1,000 గ్రాంట్స్ వస్తాయని అంచనా వేశారు.
అంచనా వేసినవన్నీ ఇవ్వడానికి కాదు కదా, ఒక లెక్క ప్రకారం అనేది ఉంటుంది. అందుకనే సిఏజీ కూడా తప్పుపట్టింది. వీళ్ళు కావాలనే అంచనాలు ఏ రాష్ట్రంలో ఇట్లా జరగట్లేదు, మన తెలంగాణలో మరీ అధ్వానంగా ఉంది అని చెప్పి కూడా అంచనాలు సరిగ్గా వెయ్యలేకపోతున్నారా మీరు అన్నది కూడా ప్రశ్నించింది. అంచనాలు దేని మీద ఆధారపడేస్తారు? అంచనాలు ఉరికిన గాల్లోనే అయ్యారు కదా. ఏ రాష్ట్రమైనా కోరెడ్డి కిషోర్ గారు అంచనాలు ఎందుకు వేస్తారు? వాళ్ళకున్న ఆదాయ వనరులు, కేంద్రం వివిధ పథకాలు, కేంద్రం నుంచి వివిధ శాఖలకు రావాల్సినటువంటి అంచనాలు చెప్పండి. టీవీ గారు, అంచనాలు వేసుకోవడం మన ఇష్టం అండి. మీకు ఒక్క విషయం చెప్తాను. మీరు ఇవన్నీ చెప్పారు కదా లెక్కలు, మరి పోయినసారి బీఆర్ఎస్ ప్రభుత్వం 41,000 కోట్లు వేస్తే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం 21,000 కోట్లు ఎందుకు వేసింది అంటే సగానికి సగం. ఎందుకంటే వీళ్ళ అసమర్థత, వీళ్ళు వచ్చేసరికి ఆగండి వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చేసరికి ఆదాయాలు అన్ని సగానికి సగం తగ్గిపోయాయా రాష్ట్రంలో? రాష్ట్ర అబిలిటీ తగ్గిపోయిందా అండి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో? సార్ అట్లా మాట్లాడితే మన అంచనాలు మన ఇష్టం వచ్చింది వేసుకునేటట్లుగా జరుగుతూ ఉండబట్టి వస్తాయి. అసలు బడ్జెట్ లో 80% ఖర్చు పెట్టలేకపోతుందండి తెలంగాణ రాష్ట్రము. మీకు తెలుసు కదా. నేను ఏం చెప్తాను అనుకోవట్లేదు. ఒక్క నిమిషం శ్రీధర్ గారు, ఏం చేయబట్టి నాకు కనపడట్లేరు మీరు. ఒక్క విషయం నేను చెప్పేందంటే ఎక్కువ అడిగితే కమిషన్ అడగచ్చు, 50% అడగచ్చు, 60% అడగచ్చు. ఒక్క విషయం క్లారిఫై చేసిన తర్వాత మాట్లాడమనండి. ఇది ఒక్కటి క్లారిఫై చేసిన తర్వాత శ్రీధర్ రెడ్డి గారిని మాట్లాడమనండి. ఒక్క నిమిషం అండి, నా ఫ్లో ఆఫ్ థాట్ కొంచెం కంటిన్యూ అవ్వనివ్వండి. నాకు మీ ఫ్లో ఆఫ్ థాట్ ని మీ నెట్వర్క్ ఆపుతోంది. ఏదైనా అడగచ్చు. ఏదైనా అడగచ్చు. ఇక్కడ ఏంటంటే ఎవరు ఏ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అన్న విషయమే కానీ కేంద్రం కూడా ఏదో విదేశ మన రైతులకి ఫర్టిలైజర్ సబ్సిడీలే కానివ్వండి, ఎంఎస్పీఏ కానివ్వండి, కిసాన్ సమ్మాన్ నిధియే కానివ్వండి, మన లోకల్ గవర్నమెంట్స్ పంచాయతీలకే కానివ్వండి, ఇవన్నిటి కూడా మన దేశంలోనే ఖర్చు పెడుతుంది, మన రాష్ట్రాల్లోనే ఖర్చు పెడుతుంది. మన దేశంలోనే ఖర్చు పెడుతుంది కాదు కదా మీరు అన్నట్టు, మన దేశంలోనే ఖర్చు పెట్టచ్చు. కానీ మాకు రావాల్సి రాకుండా అది దేశం కాదంటారు. అదే ఇందాక చెప్తుంది, అదే బెల్లనాయక్ గారు కూడా అదే అంటే దేశాన్ని అని, దేశం గురించి కాదు, ఆదాయాన్ని చోట ఖర్చు పెట్టి ఒప్పుకోరు కదా అంటున్నా. మీకు వచ్చే జీతం వేరే ఇంట్లో ఖర్చు పెడితే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోనట్టుగానే ఉంటది కదా. టీవీ గారు ఒక్క విషయం, ఇది ఏదో కేంద్రం నిర్ణయించడం లేదు. ఈ ఇద్దరి మధ్యలో ఒక డిసింట్రెస్టెడ్ పార్టీ ఉండాలనే కదా రాజ్యాంగం అంబేద్కర్ గారు ఈ విధంగా ఇచ్చేసింది. ఒక పార్టీ, వీరిద్దరికీ సంబంధం లేని పార్టీ వచ్చి మధ్యలో ఉండి నిలబడి చెప్తే గాని బాగుంటది అని కదా మనం చేసుకున్నది. ఇప్పుడు ఆ బాడీ ఏమి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించట్లేదు అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన రాష్ట్రానికి కేవలం రాష్ట్రమే ఖర్చు పెడుతోంది అని చెప్పి ఇంతకుముందు ఏదో 70%, 80% వాటిలలో అని పాపారావు గారు చెప్పారు. నేను చెప్తున్నాను సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. అసలు మన